సరే ఇక్కడ చూసుకుంటే కనుక రైట్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ అకరింగ్ ఆఫ్టర్ ద లాస్ట్ సిగ్నిఫికెంట్ నాన్ జీరో డిజిట్ ఇన్ ద ప్రోడక్ట్ ఆఫ్ అని ఒక క్వశ్చన్ అండి. మీకు తెలుగులో చూసుకుంటే కనుక చూడండి, యొక్క గణిత ఫలితంలో చివరి ముఖ్యమైన సున్నా కానీ అంకె తర్వాత వచ్చే సున్నాల సంఖ్య ఎంత అంటే సింపుల్గా చెప్పాలంటే చివరిలో వచ్చేటువంటి జీరోస్ ఎంత అని ఎన్ని జీరోస్ ఉంటాయని ప్రశ్నించారు ఫ్రెండ్స్. ఓకేనండి, ఇది కొంచెం పెద్ద నెంబర్ కదా, దాని పార్టీషన్స్గా మనం చూసుకుంటే సరిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక 75 ఇంటూ 60 ఇంటూ 48 ఇంటూ 35 ఇంటూ 30 ఇంటూ 24ని ఒకసారి మనం చక్కగా నీట్గా రాసుకుందామండి. చూడండి ఇక్కడ 75 ఎలా రాసుకుందామంటే 5 స్క్వేర్ ఇంటూ 3గా రాసుకుందామండి. ఎందుకంటే 25 3 75, ఇది 5 స్క్వేర్ అండి. ఏంటండి ఇది 5 స్క్వేర్. అట్లాగే దీన్ని ఏం చేద్దామంటే చూడండి 5 ఇంటూ 4 ఇంటూ 3గా రాసుకోవచ్చండి. 60ని ఎలా రాసుకోవచ్చండి 5 4 జా 20, 23 జా 60 అండి. అట్లాగే 48ని ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక 16 ఇంటూ 3గా రాసుకోవచ్చండి. 16 ఇంటూ 3గా రాసుకోవచ్చండి. 35ని ఎలా రాసుకోవచ్చు అంటే 5 ఇంటూ 7గా రాసుకోవచ్చండి. సో 3 ఇంటూ 5 ఇంటూ 2గా నోట్ చేసుకుందామండి. 30ని 3 5 15, 15 2 30. సో చూసుకుంటే ఇది చూద్దామండి. 24ని ఎలా నోట్ చేద్దామంటే 3 ఇంటూ చూసుకుంటే కనుక 8 అండి. 3 ఇంటూ 8గా నోట్ చేద్దామండి. సో 24 వరకు చెప్పానండి. ఇప్పుడు 18ని 10ని 5ని ఎలా అనేది నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్. 2 ఇంటూ 3 స్క్వేర్గా నోట్ చేసుకోవచ్చండి. ఇది 2 ఇంటూ 5గా నోట్ చేసుకోవచ్చండి. ఇది 5గా నోట్ చేసుకోవచ్చండి. అండర్స్టాండ్? సో ఇది 5 స్క్వేర్ అండి, ఇది 5 to the power of 1 రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక దీన్ని మళ్ళీ ఎలా నోట్ చేసుకోవచ్చు అంటే 5 స్క్వేర్ ఇంటూ 3, 5 ఇంటూ 4ని ఎలా నోట్ చేసుకోవచ్చు అంటే 2 స్క్వేర్ ఇంటూ 3. అట్లాగే 16ని ఎలా నోట్ చేసుకోవచ్చు అంటే 2 to the power of 4 ఇంటూ ఈ 3ని నోట్ చేసుకుంటే ఇది 5 ఇంటూ 7 ఇంటూ చూడండి ఇక్కడ 3 ఇంటూ 5 ఇంటూ 2. అలాగే 3 ఇంటూ మనకి ఏమవుతుందంటే 2 క్యూబ్గా రాసుకోవచ్చండి. 8ని ఎలా నోట్ చేసుకోవచ్చండి 2 క్యూబ్గా నోట్ చేసుకోవచ్చండి. అట్లాగే ఇది చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి 2 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 2 ఇంటూ 5 స్క్వేర్ అండి. రైట్ అండి. చూడండి గైస్, ఇక్కడ చూసుకుంటే 5 ఎన్ని వచ్చే చూద్దామండి. ఇక్కడ 5 స్క్వేర్ 5 to the power of 1, 5 to the power of 1, 5 to the power of 1. అలా చూసుకుంటే 5 ఎన్ని వచ్చే చూసుకుంటే ఇట్లా చూడండి 5 స్క్వేర్ ఇంటూ 5 to the power of 1 ఇంటూ 5 to the power of 1. ఓకే, అట్లా ఇది కూడా 5 to the power of 1. ఇక్కడ చూసుకుంటే లాస్ట్లో 5 స్క్వేర్ అండి. రైట్ అండి. సార్ ఎందుకు నేను ఇక్కడ 5 and 2గా మ్యాక్సిమం డివైడ్ చేస్తున్నానంటే 5 2 జా 10, 10 అంటే ఒక జీరోకి ఈక్వల్ అవుతుందండి. అందుకు నేను చెప్పానండి. లేదంటే ఈ పెద్ద నెంబర్ మల్టిప్లికేషన్ చేసిన తర్వాత సున్నాలు అనేది మనం సిగ్నిఫికేట్ చేయాలండి. ఇది రెండో మెథడ్ అండి. సో ఇది బెస్ట్ మెథడ్ అండి. సో చూసుకుంటే కనుక 2s ఎన్ని వచ్చే చూద్దామండి. ఇక్కడ చూసుకుంటే 2 స్క్వేర్ ఇదండి. అట్లాగే ఇది 2 to the power of 4 అండి. అట్లాగే ఇంకా చూసుకుంటే ఇది 2 to the power of 1. ఓకే, ఇది 2 to the power of 3 అంటే 2 to the power of 4, 2 to the power of 5, 2 to the power of 6 అండి. అంటే 5 ఎన్ని వచ్చాయి అంటే అండి ఇక్కడ చూసుకుంటే 2 1 3 4 5 7 వచ్చాయండి. 5 to the power of 7 వచ్చినాయండి, 7 వచ్చాయండి. ఇక్కడ 2s ఎన్ని వచ్చాయో చూద్దామండి. 6 4 10 12 అండి. సో 2 to the power of 12. సార్ మరి 3లు ఉన్నాయి కదా అంటే అవసరం లేదండి. ఎందుకంటే 10కి మనకి కామన్ ఫ్యాక్టర్ 3 కాదండి. అంటే 10 నెంబర్లో 3 అనేది డివిజిబుల్ కాదు కనుక 3కి సంబంధం లేదు. 10కి ప్రైమ్స్ ఏంటంటే ప్రైమ్స్ ఏంటంటే 2 and 5. అందుకు నేను తీసుకున్నానండి. మీకు ఇప్పుడు అర్థమైంది కదండి 2 and 5 ఎందుకు తీసుకున్నాను. సో ఇక్కడ చూసుకుంటే 5 to the power of 7 ఇంటూ 2 to the power of 7గా నోట్ చేసుకోవచ్చు కదండి. ఇక్కడ రిమైనింగ్ 5 నెంబర్స్ అక్కడ లీవ్ ఇట్ అండి. ఎందుకంటే 2 to the power of 7 ఇంటూ 2 to the power of 5గా తీసుకుంటే చూడండి ఎప్పుడైతే మనకు పవర్స్ ఈక్వల్గా ఉన్నాయో ఈ కింద ఏం చేసుకోవచ్చు అంటే మల్టిప్లై చేసుకోవచ్చు అండి. 5 2 జా 10 పవర్ 7 అండి. రైట్ అండి. సో చూసుకుంటే 10 to the power of 7 అంటే దాని అర్థం ఏంటంటే ఒకటి పక్కన ఎన్ని సున్నాలు ఉంటాయంటే 7 సున్నాలు ఉంటాయండి. ఒకటి పక్కన ఎన్ని సున్నాలు ఉంటాయండి 7 సున్నాలు ఉంటాయండి. ఆన్సర్ 7 అండి. అంటే ఐ మీన్ ఆప్షన్ 3 అండి. ఆప్షన్ ఏంటండి 3. అర్థమైంది కదండి. నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచిగా సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్ ఇదంతా కూడా మనం కోప్రైమ్స్గా డివైడ్ చేసుకున్నామండి. దాన్ని ఏంటంటే 2 and 5 ఫ్యామిలీస్గా డివైడ్ చేశాను.
డివైడ్ చేసి దాన్ని చక్కగా ఒక చందంలో రాస్తే కనుక ఆ అమరిక అనేది వస్తుందండి. లేదంటే రెండో మెథడ్ ఏంటంటే ఇదంతా కూడా మల్టిప్లై చేయడం అనేది రెండో మెథడ్ అండి. రైట్ అండి, సరేనండి. లేదంటే జీరోస్ వదిలేసుకొని మిగతా చూసుకున్నా నో ప్రాబ్లం. రైట్ అండి, సరే నెక్స్ట్ సమ్ చూద్దామండి. ద సమ్ ఆఫ్ ద డిస్టింక్ట్ ప్రైమ్స్ దట్ డివైడ్ 5400 ఈజ్ 5400ను భాగించే భిన్నమైన ప్రధాన సంఖ్యల మొత్తం ఎంత అని అడిగాడండి. భిన్నమైన ప్రధాన సంఖ్యల మొత్తం ఎంత? సో చూసుకుంటే 5400 అండి. ప్రైమ్ నెంబర్స్ ఎక్కడితో స్టార్ట్ అవుతాయండి? 2తో స్టార్ట్ అవుతుందండి. లేదంటే 2 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటి? 3 అండి. కొంచెం పెద్ద నెంబర్ అనుకుంటే 3తో చేసుకోవచ్చు, లేదంటే 2తో కూడా చేసుకోవచ్చు అండి. 2 27 జా, రైట్ అండి. సో చూసుకుంటే 3 9 జా, మళ్ళీ 3 300s అండి, మళ్ళీ 300s అండి, మళ్ళీ 250s, 225s, 5 5s. ఓకేనండి. సో ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్సే, గమనించారు కదా. 2 ప్రైమ్ నెంబర్, 3 ప్రైమ్ నెంబర్, 5 కూడా ప్రైమ్ నెంబరే. చూడండి ఇక్కడ చూసుకుంటే కనుక 2s ఎన్ని వచ్చాయంటే కనుక 1 2 3, 2 క్యూబ్ వచ్చిందండి. 3s ఎన్ని వచ్చాయంటే ఇక్కడ 3 వచ్చాయండి, అంటే 3 క్యూబ్ అనేది వచ్చిందండి. 5 అనేది ఎన్ని వచ్చాయంటే 2 వచ్చాయండి. 5 ఎన్ని వచ్చాయండి? ఇక్కడ 2 వచ్చాయండి. సో చూసుకుంటే ప్రధాన సంఖ్యల మొత్తం ఎంత అంటే కనుక ఇది ఒక ప్రధాన సంఖ్య, ఇది ఒక ప్రధాన సంఖ్య, ఇది ఒక ప్రధాన సంఖ్య. 2 3 5 5 5 10, అంటే ప్రధాన సంఖ్యల మొత్తం ఎంత అంటే 10 అండి. ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయంటే కనుక చూడండి, ప్రధాన సంఖ్యలు 2 ఒకటి ఉంది, 3 ఒకటి ఉంది, 5 ఒకటి ఉందండి. ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయంటే 3 అండి. ప్రధాన సంఖ్యల మొత్తం ఎంత అంటే కనుక 2 + 3 + 5. అండర్స్టాండ్ అండి. సో 10 అండి, ఆప్షన్ 1 రైట్ అండి. సో నెక్స్ట్ సమ్ చూద్దామండి. ఓకేనా, రైట్. చూడండి aspirants, the number among the following divides is 7 to the power of 12. నీట్గా ఇక్కడ నోట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. 7 to the power of 12 minus 2 to the power of 24. 2 to the power of 24. సో దీన్ని ఏది డివిజిబుల్ చేస్తుంది? ఈ యొక్క నెంబర్ సిస్టమ్ని ఏది డివిజిబుల్ చేస్తుందని అడిగాడండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక చూడండి, ఇక్కడ మనం ఏం రాసుకుంటాం అంటే 7 స్క్వేర్ రాసుకున్నాం అనుకోండి, పవర్లో 6 రాసుకోవచ్చు అండి. ఇక్కడ చూసుకుంటే కనుక 2 to the power of 4 నోట్ చేసుకున్నాం అనుకోండి, పవర్లో 6 రాసుకోవచ్చు అండి. సరే ఎలా సార్ అంటే కనుక చూడండి, పవర్లో 6 వచ్చేటట్టు చూసుకున్నాం. ఈక్వల్ నెంబర్ మెజిస్ట్రేట్లో బాగా పవర్లో ఒకే నెంబర్ వచ్చేటట్టు చూసుకోవాలండి. ఓకేనా. 7 స్క్వేర్ ఎంత అంటే 49 to the power of 6 అండి. 2 to the power of 4 అంటే ఎంత అంటే 16 అండి, పవర్ 6 అండి. సో చూసుకుంటే కనుక 49లో 16 పోతే ఏమొస్తుందంటే 33 వస్తుందండి. 49లో 16 పోతే ఏమొస్తుందండి? 33 వస్తుందండి, ఆప్షన్ 2. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అదే మీనింగ్ తెలుగులో చూసుకుంటే కనుక మనకి ఈ నెంబర్ని డివిజిబుల్ చేసే నెంబర్ ఏంటంటే కనుక అది 33 అండి. రైట్ అండి, రైట్. సో చూసుకుంటే కనుక నెక్స్ట్ సమ్స్కి వెళ్దామండి. చూడండి డియర్ గైస్, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 2 sons and their father is greater than average age of the 2 sons their mother by 4 years. అంటే ఇక్కడ చూసుకుంటే కనుక మనకి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 2 sons, ఇద్దరు కొడుకులండి, S1 + S2 ఇద్దరు కొడుకులండి. అండ్ దేర్ ఫాదర్ని F అనుకుంటామండి. చూడండి, యావరేజ్ అంటే దాని అర్థం ఏంటంటే లాస్ట్లో షార్ట్ కట్ కూడా చెప్తానండి, ఫస్ట్ ఇలా వినేయండి. సో ఇద్దరు కొడుకులు మరియు ఫాదర్ యొక్క యావరేజ్. ఈజ్ అంటే ఏంటంటే ఈజ్ ఈక్వల్ అండి, ఈజ్ ఈక్వల్ టు చూడండి గ్రేటర్ దాన్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద 2 sons అండ్ దేర్ మదర్. 2 sons అంటే S1 + S2 అండ్ దేర్ మదర్. యావరేజ్ అంటే సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. పైన ముగ్గురు అభ్యర్థులు కాబట్టి by 3 చేసాం. ఎంత ఎక్కువ అంటే ఈ కంటెంట్ కంటే ఈ కంటెంట్ 4 years ఎక్కువ, అంటే ఫాదర్ సైడ్ 4 years ఎక్కువ. ఆల్రెడీ ఫర్ సపోజ్ ఇక్కడ 64 అనుకుంటే అక్కడ 60 అండి, అర్థమైంది కదండి. 60 కంటే 64 ఎక్కువ. ఫర్ సపోజ్ ఇక్కడ 24 అనుకుంటే అక్కడ 20 అండి, 20 కంటే 24 ఎక్కువ. మరి ఈక్వల్ టు అనే స్టెప్ వేసాం కాబట్టి ఏం చేయాలి మనం? ఈక్వాలెంట్ చేయాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఈక్వాలెంట్ ఎప్పుడవుతుంది? ఏదైతే ఇక్కడ దీనికంటే ఎక్కువ ఉందో అటువైపు అదే ఫిగర్ను మనం యాడ్ చేయాలండి. అంటే ఇక్కడ మనం +4 అనేది చూసుకోవాలి ఫ్రెండ్స్, అర్థమైంది కదండి. సో ఈ కంటెంట్ కంటే ఈ RHS కంటే LHS అనేది 4 years ఎక్కువ. సో అటువైపే మనం +4 చేసామండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక
రైట్ అండి. చూడండి ఇక్కడ S1 ప్లస్ S2 ప్లస్ F/3 ఈక్వల్ టు S1 ప్లస్ S2 ప్లస్ M. ఈ 3 అనేది ఏమవుతుందంటే అటువైపు పోతే మల్టిప్లై చేస్తుందండి. సో 3 4 జా 12 అండి. 3కి 3కి క్యాన్సిలేషన్ అవుతుందండి. సో S1 క్యాన్సల్, S2 క్యాన్సల్. సో F మైనస్ M ఈక్వల్ టు ఏమవుతుందంటే 12 ఇయర్స్ అండి. F మైనస్ M ఈక్వల్ టు ఏమవుతుందండి 12 ఇయర్స్. అంటే చూడండి, మదర్ కంటే ఫాదర్ అనేవాడు 12 సంవత్సరాలు పెద్దవాడండి. మదర్ కంటే ఫాదర్ అనేవాడు ఎన్ని సంవత్సరాలు పెద్ద? 12 సంవత్సరాలు పెద్ద అండి. ఇది ఓకే అండి, ఇక్కడ వరకు వచ్చామండి. ద యావరేజ్ ఏజ్ ఆఫ్, చూడండి ఇక్కడ, దీస్ 4 పర్సన్స్ ఈజ్ 19 ఇయర్స్. 4 పర్సన్స్ ఎవరండి? 2 అబ్బాయిలు, అదే 2 కొడుకులు, తల్లి తండ్రి. అంటే ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, S1 ప్లస్ S2 ప్లస్ F ప్లస్ M ఈక్వల్ టు ఎంత అవుతుందంటే ఈ కంటెంట్ అంతా కూడా 76 సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే 76 సంవత్సరాలు అవుతుందంటే యావరేజ్ 19 ఇయర్స్ అనేటప్పుడు 4 1976 లేదా 1976 4 మెంబర్స్ కాబట్టి n టర్మ్స్ అండి. n ఇంటూ అంటే ఇక్కడ n ప్లేస్లో నలుగురు కాబట్టి 76 సంవత్సరాలు వచ్చిందండి. సరే, తర్వాత ఏమంటున్నాడు చూద్దామండి. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద 2 సన్స్ ఈజ్ 6 ఇయర్స్. అంటే వాళ్ళిద్దరు అన్నదమ్ముల తాలూకు యావరేజ్ 6 ఇయర్స్ అండి. అంటే ఇక్కడ చూసుకుంటే S1 ప్లస్ S2 ఈక్వల్ టు 2 6 జా 12 ఇయర్స్ అవుతుందండి. సరేనండి, వాడు ఏమంటున్నాడంటే ఫైనల్గా దెన్ ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ బిట్వీన్ ఫాదర్ అండ్ మదర్ ఈజ్ ఎంత అని అడుగుతున్నాడండి. ఏమడుగుతున్నాడు? ఫాదరు మదరు యొక్క ఏజ్ యొక్క రేషియో అడుగుతున్నాడు, ఐ మీన్ నిష్పత్తి అడుగుతున్నాడండి. సో చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి, ఈ మొత్తం 76 సంవత్సరాలు కదా, 2 అబ్బాయిలు, తల్లి తండ్రి 76 సంవత్సరాలు. అంటే జస్ట్ ఫాదర్ మదర్ రావాలంటే ఏం చేస్తామంటే, ఫాదర్ మదర్ రావాలంటే 76లో 12 తీసేయాలండి. 76లో 12 తీస్తే ఏమవుతుందండి? ఇక్కడ 64 అవుతుందండి. ఫ్రెండ్స్, మనం ఇలా చేసుకుంటే కనుక ప్లస్ M మైనస్ M క్యాన్సిలేషన్ అవుతుంది. ఇది 2F ఈక్వల్ టు 76 లేదా F ఈక్వల్ టు ఏమవుతుందంటే 38 ఇయర్స్ అవుతుందండి. F ఈక్వల్ టు 38 ఇయర్స్ అంటే M ఈక్వల్ టు ఏమవుతుందంటే 38కి 12కి డిఫరెన్స్ 26 అండి. దేర్ ఫోర్ మదర్ అండ్ ఫాదర్ లేదా ఫాదర్ అండ్ మదర్ అడిగాడు కాబట్టి ఫస్ట్ ఫాదర్ తర్వాత మదర్ కాబట్టి 38:26 2 19 2 13 అంటే 19:13 ఎక్కడ ఉందంటే ఫస్ట్ ఆప్షన్లోనే ఉందండి. సరేనండి, ఇది ఓకే. ఇది కాన్సెప్చువల్గా వెళ్దామంటే కనుక, నాలెడ్జ్ పరంగా వెళ్దామంటే, కంటెంట్ పరంగా వెళ్దామంటే ఇది సొల్యూషన్ అండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ గమనించండి, వాళ్ళ యొక్క యావరేజ్ 19 ఇయర్స్ అంటే 19 అనేది యాక్చువల్గా ప్రైమ్ నెంబర్ ఫ్రెండ్స్. 19 అనేది యాక్చువల్గా ఏంటి? ప్రైమ్ నెంబర్. అంటే ప్రైమ్ నెంబర్ ఫ్యామిలీ ఉండాలండి. ఏముండాలి? ఏ 38, ఏ 57, ఏ 19 ఉండాలి. సో 19తో స్టార్ట్ అయ్యి ఇదే ఉందండి. మళ్ళీ ఎప్పుడైనా సరే అలాంటి ఇబ్బంది వస్తుందని చెప్పేసి నేనేం చెప్పానంటే మీకు కంటెంట్ చెప్పానండి. యాక్చువల్గా దీనికి కూడా షార్ట్ కట్ ఉందండి, ఇంత లెంగ్దీగా చేయాల్సిన అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎప్పుడైతే ఒకసారి డిఫరెన్స్ ఒకసారి సమ్ము వస్తే యావరేజ్ కట్టాలండి. అంటే 12 ప్లస్ 64/2 చేస్తే చూడండి 76/2 చేస్తే 38 అండి. భర్త భార్యల్లో జనరల్గా ఎవరు పెద్దోళ్ళు అవుతారండి? ఫాదర్ పెద్దోడు అవుతాడండి. సో ఫాదర్కి మదర్కి డిఫరెన్స్ అంటే ఇక్కడ 38కి 64కి డిఫరెన్స్ చూసుకుంటే 26 లేదా పెద్ద నెంబర్ అనుకుంటే కనుక 38కి 12కి డిఫరెన్స్ ఏమవుతుందండి అంటే మనకి 38కి 12కి డిఫరెన్స్ 26 అవుతుందండి. అర్థమైంది కదండి? ఇది 38, ఇది 26. అంటే ఇంత అవసరం లేదు అనుకుంటే కనుక డైరెక్ట్ షార్ట్ కట్ చెప్పానండి. ఇక్కడ ఎప్పుడైనా ఒకసారి మైనస్ వాల్యూ ఒకసారి ప్లస్ వాల్యూ వస్తే కనుక మనం ఇలా యావరేజ్ కట్టుకుంటే సరిపోద్దండి. ఇది మనకు అవసరం లేదండి. రైట్ అండి? క్వశ్చన్ బాగా అర్థమైంది కదా? క్వశ్చన్ అండి సొల్యూషన్. రైట్ అండి. నెక్స్ట్ వన్, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏబిసి ఈస్ 84 కిలోగ్రామ్స్. ఏబిసిలో 3 ఉన్నారండి. ఏబిసిలో ఎవరున్నారండి? ఇక్కడ 3 ఉన్నారు. సో A ప్లస్ B ప్లస్ C ఈక్వల్ టు 84 × 3 చేయాలండి. 84 × 3 చేయాలండి. చేస్తే ఏమవుతుందంటే 3 4 12 3 8 24 24 కోట కలిపితే 252 కేజీలు అండి. 252 కేజీలు అండి. ఇఫ్ D జాయిన్స్ ద గ్రూప్ ద యావరేజ్ వెయిట్ బికమ్స్ 80 కిలోగ్రామ్స్ అండి. అంటే ఇంక్లూడింగ్ D చేస్తే ఏమవుతుందంటే మనకి యావరేజ్ అనేది 80 కేజీలు వచ్చిందంట. ఏమండి, ఇప్పుడు 3 ఉండేటప్పుడు ×3 చేస్తాం, 4 ఉండేటప్పుడు ఏం చేస్తాం మనం? ×4 చేయాలి. 4 ఉన్నారు కాబట్టి ×4 చేయాలి. సరే, ఇందులో 320 సంవత్సరాలండి. దేర్ ఫోర్ D కావాలనుకుంటే ఏం చేస్తామండి? 10లో 2 పోతే 8. సో చూసుకుంటే 11లో 5 పోతే 6 అంటే 68 కేజీలు ఎవరిదండి? D. తర్వాత కంటిన్యూషన్లో ఏమంటున్నాడంటే ఇఫ్ అనదర్ మ్యాన్ E హూ weighs 3 kilograms more than D. సో చూసుకుంటే కనుక E అనేది ఎంత అవుతుందంటే D కంటే
చూడండి 3 kg అనేది మోర్ అంట, 3 kg అనేది మోర్ అంటే వీడిది 71 kgలు అవుతుందండి. వీడిది ఎంత అవుతుందండి? 68 కంటే 3 kgలు ఎక్కువ ఎప్పుడు అవుతుందండి? 71 అయితే కదా. సరే ఇక్కడ చూసుకుంటే కనుక దాన్ మోర్ దాన్ డి రీప్లేసెస్ ఏ అంటే మనకి ఇక్కడ ఏ అనేది రీప్లేస్ అయితే కనుక అప్పుడు యావరేజ్ ఏమవుతుందంటే BCDE అవుతుందండి. యావరేజ్ ఏమవుతుందండి అంటే ABCDలో ఏ తీసేస్తే మనకు BCDE అవుతుందండి. రైట్ అండి. సో చూసుకుంటే కనుక BCDE ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నారండి. అప్పుడు యావరేజ్ ఎంత? 79 kgలు. యావరేజ్ 79 kgలు అంటే సమ్ ఆఫ్ ఎంత అవుతుందండి? ఇక్కడ చూడండి ఇక్కడ. సో 4 8 32. సో 324 ఒకట్లో 4 తీసేస్తే 316 అండి. ఇది 316 kgలు అండి. సో చూసుకుంటే వాడు ఏమన్నాడు ఫైనల్గా? ద వెయిట్ ఆఫ్ ఏ ఈజ్ అని అడిగాడు. ఏ యొక్క వెయిట్ కావాలంటే ABCDEలో BCDE తీసేయాలండి. BCDE తీసేస్తే ఏమవుతుందండి? ఆటోమేటిక్గా BCDE తీసేస్తే ఏమవుతుందండి? ఆటోమేటిక్గా ఏ వెయిట్ వస్తుంది కదా. సో ఇక్కడ ఏంటంటే ఇలా చూడండి, ABCD ఎంత అంటే 320. ABCD ఎంత అంటే ఇక్కడ 320. నెక్స్ట్ ఈ వరకు ఎంత అంటే 71 అంటే 391. 391లో 316 తీసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? 391లో 316 తీసేస్తే 11లో 6 పోతే 5, 8లో 1 పోతే 7 ఎంత అంటే కనుక 75 kgలు అండి. ఎవరిది? దేర్ఫోర్ ఏదండి. ఎవరిదండి ఇది? ఏ యొక్క కేజీలు అండి. ఇది 75 kgలు అండి. ఇది నన్ ఆఫ్ దీస్ ఫ్రెండ్స్. ఏంటండి ఇది? నన్ ఆఫ్ దీస్. నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు డౌట్ ఉంటే కనుక ఇక్కడ ఆన్సర్ లేదని మీరు ఏం ఫీల్ అవ్వమాకండి. నేను చెప్పింది మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే కనుక మీరు సెపరేట్గా ప్రశాంతంగా కూర్చుంటే కనుక దీని ఆన్సర్ అనేది ఏమొస్తుందంటే ఇక్కడ కరెక్ట్గా తీసుకోండి. మరొకసారి కావాలంటే 11లో 6 పోతే 5, నెక్స్ట్ 8లో 1 పోతే 7. 75 kgలు ఏ యొక్క బరువు అండి. సో నన్ ఆఫ్ దీస్. రైట్ ఆన్సర్ ఏంటంటే 75 kgs. అండర్స్టాండ్? మీరు ఒకసారి ప్రశాంతంగా చేసుకుంటే మీకు అర్థమవుతుందండి. రైట్ అండి. ఇలా చూడండి, ఏ ట్రేడర్ బాట్, ఒక వ్యక్తి, ఒక దుకాణదారుడు బాట్ 2 సైకిల్స్, 2 సైకిల్స్ కొన్నాడండి. ఏం కొన్నాడండి? 2 సైకిల్స్ కొన్నాడండి. ఫర్ ఏ సమ్ ఆఫ్ 7,800 రూపీస్. సమ్ అంటే 2 కలిపి 7,800 కొన్నాడండి. 2 కలిపి ఎంత కొన్నాడండి? ఇక్కడ 7,800 కొన్నాడండి. హీ సోల్డ్ ద ఫస్ట్ వన్ ఎట్ 4% ప్రాఫిట్. చూడమ్మా, ఫస్ట్ దాని మీద ఎంత వచ్చిందండి ప్రాఫిట్? 4%. ప్రాఫిట్ అంటే ఏరో మార్క్ పైకి వేస్తామండి, లాస్ అంటే కనుక కిందకి వేస్తామండి ఏరో మార్క్. రైట్ అండి. అండ్ సెకండ్ వన్ ఎట్ 9% లాస్. రెండో దాని మీద ఎంత వచ్చిందంటే లాస్ 9% లాస్ అవుతామండి. ఎంత అవుతున్నాడండి? ఇక్కడ 9% లాస్ అవుతున్నాడండి. లేటర్ హీ ఫౌండ్ దట్ ఈచ్ సైకిల్ ఈజ్ సోల్డ్ ఫర్ ద సేమ్ ప్రైస్. అంటే సెల్లింగ్ ప్రైసెస్ ఆర్ ద సేమ్. అమ్మిన వెలలు సమానం అంట. ఏంటది? అమ్మిన వెలలు సమానం అంట. దెన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ దట్ సైకిల్ విచ్ హీ సోల్డ్ ఫర్ లాస్ ఈజ్. అంటే నష్టానికి అమ్మేటువంటి సైకిల్ ఖరీదు ఎంత అని అడిగాడు. మీకు ఎక్కడ అర్థం కాకపోయినా తెలుగు మీడియంలో చదువుకోండి. మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారు కాబట్టి ఇబ్బందే లేదండి. అండర్స్టాండ్ ఫ్రెండ్స్? చూడండి, 4% గెయిన్ అంటే ఎస్పీ ఏమవుతుందంటే 104/100 అవుతుంది. అవునా? ఎప్పుడైనా సరే ప్రాఫిట్ అనేది 100+ అండి, లాస్ అనేది 100 మైనస్. కాస్ట్ ప్రైస్ ఆల్వేస్ 100%. కాస్ట్ ప్రైస్ ఆల్వేస్ 100%. 4% లాభము అంటే 104/100. 9% నష్టము అంటే కనుక 91/100. అర్థమైంది కదండి? సో 100కి 100కి క్యాన్సిల్ చేస్తే 13 104, 13 91. 13 104, 13 91. అండర్స్టాండ్ అండి? సరే ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి, ఎంతకండి 2 కలిపి కొన్నాడు అంటే 7,800 కొన్నాడండి. ఎంత కొన్నాడండి? ఇక్కడ 7,800 కొన్నాడు. ఫ్రెండ్స్ మరి ఇదేంటి సార్ అంటే SP1:SP2 అండి. SP1:SP2 అంటే అమ్మిన వెలనండి. సరే, అమ్మిన వెలల నుంచి కొన్న వెలలు కావాలంటే ఏం చేయాలి అని మీరు నన్ను అడిగితే, కొన్న వెలలు ఎప్పుడు కూడా ఏమంటే అండి, చూడండి, కొన్న వెలలు ఎప్పుడు కూడా CP1 CP2 రెసిప్రోకల్ అవుతుందండి. ఏమవుతుందండి? ఇక్కడ రెసిప్రోకల్ అవుతుంది. 2 కాబట్టి జస్ట్ రివర్స్ చేసేసుకోండి. 2 కాబట్టి జస్ట్ ఇలాగా క్రాస్ చేసుకుంటే సరిపోతుందండి. సో 8 7 అవుతుంది, 7 8 అవుతుందండి. సో చూసుకుంటే కనుక 1 కావాలి అంటే వాట్ వి వాంట్ బై టోటల్. మనకేమి కావాలనేది అంటే 7/15 అండి. 7 + 8 కదా 15. చూడండి, 15 ఏకంతో చేస్తే 15 5 75, రిమైండర్ 3 3 పక్కన 0 30, 15 30 పక్కన 0, 7 0కి 0, 7 14, 7 5 35, 35 కోట కలిపితే 36. సో ఇది 3640 అండి. ఇదేంటండి? ఇది
3640 రైట్ అండి. రెండోది చూద్దామండి. 7800 ఇంటూ చూడండి, రెండోది ఏంటంటే 8/15 అండి. మళ్ళీ అదే 520 టైమ్స్ పోతే ఏమవుతుందంటే 8 0 0 8 2 16 8 5 45 8 5 40. ఓకేనండి. ఇది 4160 రూపీస్. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏమంటున్నాడంటే వాడు రెండు ఆప్షన్స్ ఇచ్చిన నువ్వు ఆశ్చర్యపోక్కర్లేదు. చూసారా, 4160 ఇచ్చాడు, 3640 ఇచ్చాడు, రెండు ఇచ్చాడండి. గమనించారు కదండి, ఇక్కడ రెండు ఇచ్చాడు. వాడు ఏమన్నాడంటే ఇక్కడ మరొకసారి చదువుకుంటే మంచిదండి. దెన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ దట్ సైకిల్ విచ్ హీ సోల్డ్ ఫర్ లాస్ ఈజ్, దేని మీద లాస్ అవుతున్నాడు, ఏదైతే ఎక్కువగా కొంటున్నాడో దాన్ని తక్కువ కమ్ముతున్నాడు, ఏదైతే తక్కువ కొంటున్నాడో దాని మీద ఎక్కువ కమ్ముతున్నాడండి. ఇక్కడ గమనించాల్సింది అది. ఎందుకు సార్ అలా అంటున్నారంటే సెల్లింగ్ ప్రైసెస్ బోత్ ఆర్ సేమ్. చెప్పండి, సెల్లింగ్ ప్రైసెస్ బోత్ ఆర్ సేమ్. ఇక్కడ చూసుకుంటే ఏదైతే ఇక్కడ 4160 కొంటున్నాడో దీని మీద 9% లాస్ అవుతున్నాడండి. సో 91/100 చేస్తే క్యాన్సిలేషన్లో ఒక ఫిగర్ వస్తుందండి, మీరు రఫ్ వర్క్ చేసుకోవచ్చు. అలాగే చూడండి, ఇక్కడ 3640 ఇంటూ 104/100 చేసుకుంటే ఏంటి, ఎక్కడొచ్చే ఫిగరు సేమ్ టు సేమ్ అండి. ఏంటది, సేమ్ టు సేమ్. మీరు కావాలంటే రఫ్ వర్క్ నేను చెప్తున్నాను, మీరు నోట్ చేసుకోవచ్చు అండి. అండర్స్టాండ్ ఆర్ నాట్? సో ఇది రఫ్ వర్క్ అండి. ఏదైతే ఎక్కువ కొన్నాడో దాని నష్టానికి అమ్ముతున్నాడు, ఏదైతే తక్కువ కొన్నాడో దాని లాభానికి అమ్ముతున్నాడు. సరే, ఇక్కడ ఏమంటున్నాడంటే లాస్కి అమ్మింది ఎంత అంటే కనుక 4560 అండి. సో ఆప్షన్ 1. దీని యొక్క ప్రొసీజర్ నేను షార్ట్ కట్ చెప్పానండి. దీని యొక్క ప్రొసీజర్ ఏంటంటే ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి, ఎక్స్ ఇంటూ ఏంటి 104/100 ప్లస్ చూసుకుంటే కనుక 7800 మైనస్ ఎక్స్ ఇంటూ ఏంటి 91/100 అని రాయడానికి లేదండి. ఎందుకు రాయడానికి లేదండి? ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ బోత్ ఆర్ సేమ్ అంటే దాని అర్థం ఏంటండి, ఇక్కడ మనం ప్లస్ వేసామనుకోండి ఏమవుతుందండి, మనం సేమ్ అవుతామండి. సో ఇది స్ట్రక్చర్ అండి. ఓకేనండి, రైట్. నో లాస్ నో గెయిన్ అనేటప్పుడు ప్లస్ వేయాలండి. సెల్లింగ్ ప్రైస్ ఆర్ ద సేమ్ అనేటప్పుడు ఇలా రాసుకోవాలండి. మీరు ఇది ప్రొసీజర్ అనేది మెథడ్ 2గా నేను చెప్పానండి. ఇది మెథడ్ 1 యాస్పిరెంట్స్, ఇది మెథడ్ 1 అండి, ఇది మెథడ్ 2. రైట్ అండి. ఓకే ఇలా చూడండి. ఏ పర్సన్ సోల్డ్ ఎన్ ఆర్టికల్ ఫర్ 144 రూపీస్. ఒక వ్యక్తి 144 రూపాయలకు అమ్ముతున్నాడండి. దేర్ బై గెయినింగ్ ఏ ప్రాఫిట్ % ఈక్వల్ టు ద కాస్ట్ ప్రైస్. అంటే దీని అర్థం ఏంటంటే కాస్ట్ ప్రైస్ ఎంతో ప్రాఫిట్ అంతే. ఫర్ సపోజ్ కాస్ట్ ప్రైస్ 20 రూపీస్ అనుకోండి, ఎస్పీ అనేది ఏమవుతుందంటే మనకి ప్రాఫిట్ 20% అవుతుంది. దేర్ ఫోర్ ఎస్పీ 120 అవుతుంది. ఫర్ సపోజ్ కాస్ట్ ప్రైస్ 30 అయితే ప్రాఫిట్ అనేది 30 అవుతుంది. దేర్ ఫోర్ ఎస్పీ అనేది ఏమవుతుందంటే 130 అవుతుందండి. రైట్ అండి, మీకు అర్థమైంది కదండి. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ దేనికి సమానమో ఇక్కడ 144 రావాలి. ఏం రావాలండి, ఇక్కడ 144 రావాలి. ఫర్ సపోజ్ 64 ఉందండి, ఇక్కడ ఫర్ సపోజ్ 64 ఉందండి. ఎస్పీ ఏమవుతుందండి, ఎస్పీ 164/100 అండి. అంటే కొన్న వేల 64 రూపాయలు అయితే లాభం 64%, అమ్మిన వేల 164/100. ఇది తప్పు. ఎందుకు తప్పు అంటే కనుక 4 4 16 అనేది రావాలి, అంటే 6 రావాలి, 4 రాదు. రైట్ అండి. ఫస్ట్ ఆప్షన్ ఫెయిల్డ్. సెకండ్ ఆప్షన్ చూడండి, 75 ఇంటూ 175/100. సో చూసుకుంటే 5 5 25, అంటే మనకు 5 రావాలి. సెకండ్ ఆప్షన్ రాంగ్ వచ్చింది. థర్డ్ ఆప్షన్ చూడండి, 80 ఇంటూ 180/100. అర్థమైందండి. పైన 2 సున్నాలు కింద 2 సున్నాలు పోతే 18 ఎంత వచ్చిందండి, 144 రూపాయలు వచ్చింది. సరిపోయిందండి. సో ఆప్షన్ మెథడ్లో మనకి థర్డ్ వన్ అండి. ఆప్షన్ మెథడ్లో మనకి ఏంటండి, థర్డ్ వన్ సింక్ అయిపోయిందండి. సార్ మరి ప్రొసీజర్ ఏంటంటే కాస్ట్ ప్రైస్ ఎక్స్ అనుకో, ప్రాఫిట్ ఆటోమేటిక్గా ఏమవుతుందండి, ప్రాఫిట్ కూడా ఎక్స్ అవుతుందండి. కాస్ట్ ప్రైస్ ఎక్స్ అయితే ప్రాఫిట్ ఎక్స్. దేర్ ఫోర్ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందండి, ప్రాఫిట్ వచ్చినప్పుడు 100 + x/100 అవుతుందండి. అదే లాస్ అయితే 100 - x/100 అవుతుందండి. ఈక్వల్ టు దేనికి సమానం అండి, ఇక్కడ ఈక్వల్ టు దేనికి సమానం అంటే 144కి సమానం. సో దీన్ని x × 100 చేసి x² చేసి ఒక ఈక్వేషన్ ఫామ్ చేస్తే కనుక ఖచ్చితంగా మనకి ఎక్స్ వాల్యూ వస్తుందండి. ఎక్స్ వాల్యూ ఏదైతే వస్తుందంటే 80 రూపాయలు వస్తుందండి. రైట్ అండి. సో ఇది మెథడ్ 2 అండి, ఇది మెథడ్ 1 అండి. ఓకే, ఆప్షన్స్లో 2 ఫెయిల్ అయినాయి, థర్డ్ వన్ క్లిక్ అయిందండి. ఓకేనండి. చూడండి, పి సోల్డ్ ఎన్ ఆర్టికల్ టు క్యూ ఫర్ 25% ప్రాఫిట్. పి అనేవాడు ఏం చేశాడంటే క్యూ అన్నవాడికి
25% ప్రాఫిట్కి అమ్మేశాడంట. 25% ప్రాఫిట్ అంటే ఇట్లా చూడండి, ఇక్కడ 25% ప్రాఫిట్ అంటే 125/100 అవుతుంది. 25 5 25 4. అండర్స్టాండ్? సరే, అలాగే క్యూ అనేవాడు ఏం చేశాడో చూద్దాం. క్యూ సోల్డ్ ఇట్ టు ఆర్ ఫర్ 15% లాస్. క్యూ అనేవాడు ఏం చేశాడు? 15% లాస్కి అమ్మేశాడు. అంటే 100లో 15 తీసేయండి. 100లో 15 తీసేస్తే ఏమవుతుందంటే 85/100 అవుతుందండి. 85/100 ఏమవుతుందంటే ఫైనల్గా క్యాన్సిల్ చేస్తూ పోతే 5 10 85, 5 20 100. సో 17/20 అవుతుంది. అంటే లాస్ అంటే 100 బిలో అండి, గెయిన్ అంటే 100 ప్లస్ అండి. అర్థమైంది కదండి? సో ఇక్కడ చూడండి ఆర్ సోల్డ్ ఇట్ టు ఫర్ 20% ప్రాఫిట్. చూడండి, ఎస్క్ అనేవాడికి అమ్మేస్తున్నాడండి. ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్కి అమ్ముతున్నాడండి? ఇక్కడ 20% ప్రాఫిట్. 20% ప్రాఫిట్ అంటే ఏంటి? 120/100 అండి. 120/100 అంటే ఏమవుతుందండి? 26లో 120, 25 100 అండి. సో చూసుకుంటే కనుక ఇక్కడ చూసుకోండి, పి పర్చేజ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ క్వశ్చన్ మార్క్. ఎంత పడుతుందని అడిగాడండి. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ చూడండి ఎంత అండి? ఇక్కడ 204. ఎంత అండి ఇది? 204. అండర్స్టాండ్? సో చూసుకుంటే కనుక పీకి ఎంత పడుతుందని అడిగాడండి. రైట్ అండి? సో చూసుకుంటే కనుక 17 ఎక్కం వస్తే 17 ఎక్కంతో చేసుకోవచ్చు అండి, లేదంటే కనుక 6 ఎక్కంతో చేసుకుంటే బెటర్ అండి. 17 1లో 17, రిమైండర్ 3 పక్కన 4, 34, 17 34. అండర్స్టాండ్? అంటే 17 ఎక్కంతో 12 సార్లు పోతుందండి. 6 ఉంది కాబట్టి ఇబ్బంది పడక్కర్లేదు. 6 12 అండి. సో ఈ 5కి 5 క్యాన్సిలేషన్ అయిందండి. దేర్ ఫర్ పీ ఈక్వాలిటీ ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి 2తో పాటుగా 420 ఏమవుతుందండి? 80 అవుతుందండి. సో 80 ఎంత అంటే 160 రూపీస్ అండి. ఫ్రెండ్స్, అది రఫ్ వర్క్ అండి, ఇది సొల్యూషన్ అండి. 160 అనేది ఆప్షన్ 1. అండర్స్టాండ్? ఇది చూడండి, ఇఫ్ ఏ రిడక్షన్ ఆఫ్ 3 రూపీస్, రిడక్షన్, డిడక్షన్, లెస్, కన్సెషన్, ఆఫర్, రీబేట్, డీబేట్, తగ్గింపు అని అర్థం అండి. ఇప్పుడు జనరల్గా ఆఫర్ అని, కన్సెషన్ అని, డిస్కౌంట్ అని, లెస్ అని, రీబేట్ అని, డీబేట్ అని ఇలాంటి పదాలు వింటాం కదండి. అదండి. రిడక్షన్ ఎంత వచ్చిందండి? 3 రూపీస్ వచ్చిందండి. ఈజ్ గివెన్ ఆన్ యాన్ ఆర్టికల్ ఇట్ సోల్డ్ టు 42 రూపీస్. అంటే రిడక్షన్ ఎంత వచ్చిందంటే 3 రూపీస్ వచ్చిందండి. రిడక్షన్ 3 రూపీస్ వచ్చింది. మరి ఎంతకు అమ్ముతున్నాడు అతను? 42 రూపీస్కి అమ్ముతున్నాడండి. అంటే 42 రూపీస్కి అమ్ముతున్నాడంటే ఒరిజినల్గా దాని కాస్ట్ ఎంత? 45 కదా. ఒరిజినల్గా దాని కాస్ట్ ఎంత? 45 రూపీస్. అండర్స్టాండ్? 3 రూపాయలు తగ్గించి అమ్ముతున్నాడు, 42 రూపాయలకు అమ్ముతున్నాడు. అంటే ఒరిజినల్ దాని కాస్ట్ ఎంత? 45 కదా. సో ఏమంటున్నాడు అంటే ద పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ ఎలా అవుడు, ఎంత డిస్కౌంట్ అవుతుందని అడిగాడండి. రైట్ అండ్ 3 1లో 3, 3 15లో 45, 5 3లో 15, 5 20లో 100. సో ఫైనల్గా 23/3 అంటే 3 6లో 18, 6 and 2/3% ఏంటండి ఇక్కడ? 6 and 2/3% కన్సెషన్ ఆర్ ఆఫర్. ఓకేనండి? ఆఫర్. రైట్ అండ్ OFFER ఆఫర్. 6 and 2/3% అండి. సో 4th ఆప్షన్ అనేది ఇక్కడ ఆన్సర్. ఓకేనండి? రైట్. ఇలా చూడండి, ఇక్కడ ఆఫ్టర్ అలౌయింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20% ఆన్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్. రైట్ అండి? సరే, మార్కెట్ ప్రైస్ మీద అంటే గుర్తింపు వెల అంటారండి, ముద్రణ వెల. ఏంటండి ఇది? మార్కెట్ ప్రైస్ అంటే ప్రకటన వెల, ముద్రణ వెల అని అంటారండి. మార్కెట్ ప్రైస్, ట్యాగ్ ప్రైస్, ఒరిజినల్ ప్రైస్, ప్రింటెడ్ ప్రైస్, ఏంటండి లేబుల్డ్ ప్రైస్, లిస్టెడ్ ప్రైస్, ఒరిజినల్ ప్రైస్, ఇదంతా ఏంటంటే ముద్రణ వెల లేదా గుర్తింపు ధర లేదా ప్రకటన వెల, మార్కెట్ ధర అనే పర్యాయ పదాలు, సినోనిమ్స్. ఇవన్నీ కూడా ఏంటండి? సినోనిమ్స్ అనమాట. సరేనండి, చూసుకుంటే కనుక ఎంత ఇచ్చాడండి డిస్కౌంట్? మార్కెట్ ప్రైస్ 100 రూపీస్ అనుకుంటే, ఆల్వేస్ 100 రూపీస్ అనుకుంటే, డిస్కౌంట్ అనేది ఎంత ఇచ్చాడండి? డి ఫర్ డిస్కౌంట్ అనేది 20% ఎప్పుడైతే ఇచ్చాడో అది ఎంత పడుతుందంటే 80 రూపీస్ పడుతుందండి. ఎంత పడుతుందండి? 80 రూపీస్ పడుతుందండి. ఏ షాప్ కీపర్ మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 12%. అయినప్పటికీ కూడా 12% ప్రాఫిట్ వచ్చిందంట. ఎంత వచ్చిందంట? 12% ప్రాఫిట్ వచ్చిందంట. రైట్. వాడు ఏమంటున్నాడో చూద్దామండి. అంటే మార్కెట్ ప్రైస్ 100, 20% డిస్కౌంట్ ఇస్తే 80 రూపాయలు. అయినప్పటికీ కూడా ఆడికి 12% గెయిన్ వచ్చిందంట. సరేనండి, ఇక్కడ ఏమంటున్నాడంటే వాట్ పర్సెంటేజ్ ఇస్ మార్కెట్ ప్రైస్ అబౌవ్ ద కాస్ట్ ప్రైస్. అంటే ఇక్కడ చూసుకుంటే కనుక కాస్ట్ ప్రైస్ మీద ఎంత పర్సెంటేజ్ గెయిన్ వచ్చిందని అడుగుతున్నాడండి. చూడండి 80, ఇలా చూడండి 100 రూపాయలు చెప్పాడండి. మార్కెట్కి వెళ్ళాము, జస్ట్ ఏదో ఒక ఉప్పో పప్పో లేదా ఒక చొక్కా కొనడానికి నేను రెడీ అయ్యానండి. వెరీ గుడ్.
సరే ఇక్కడ చూసుకుంటే కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పాడు, 100 అన్నాడండి, నేను 80 అన్నానండి. సరే ఆ 80కి వచ్చిన తర్వాత నేను ఏం చేశాను, మా ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరో దారిలో అడిగారని చెప్పేసి 112 రూపాయలకి అమ్మేశానండి. అర్థమైంది కదండి. సో ఇక్కడ అమ్మేస్తే ఏమైందంటే నాకు జనరల్గా 32 రూపాయలు నాకు ఇక్కడ లాభం కనబడుతుందండి డబ్బుల పరంగా. కానీ వాడు ఏమంటున్నాడంటే చూడండి, వాట్ పర్సంటేజ్ ఈజ్ ఇట్స్ మార్కెట్ ప్రైస్ అబౌవ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ మీద ఎంత పర్సంటేజ్ గెయిన్ వస్తుందని అడుగుతున్నాడు. మీకు అర్థమవుతుందా? అంటే డబ్బుల పరంగా నాకు 32 రూపాయలు లాభం వచ్చిందండి. అండర్స్టాండ్ ఫ్రెండ్స్, డబ్బుల పరంగా నాకు 32 రూపాయలు లాభమే. సరే ఇక్కడ చూసుకుంటే పర్సంటేజ్లో ఎంతయ్యా చెప్పయ్యా అంటున్నాడు. పర్సంటేజ్లు అంటే నేను ఎంత లాభం పొందాను, 32 రూపాయలు పొందాను లాభం. అర్థమైంది కదండి. సరే నేను కొన్న వేల ఎంత, 80 రూపాయలు. గమనించండి ఫార్ములా, ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. చెప్పండి, ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ఇది ప్రాఫిట్ పర్సంటేజ్కి ఫార్ములా, అవునా? లాభము బై కొన్నవేల ఇంటూ 100. అండర్స్టాండ్. సో చూసుకుంటే 24 నాన్న 25 అండి, 4 1 4 8 అండి, 8 5 ఎంత అంటే 40% డిస్కౌంట్ అండి. ఎంత అండి వచ్చిందండి ఇక్కడ, 40% డిస్కౌంట్ అండి. ఆప్షన్ 1. అండర్స్టాండ్ అండి.